ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కర్నూలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక. స్థలం SS గార్డెన్స్ నియర్ సెంట్ తెరిసా మోన్స్టరీ, నందుకోత్కూర్ రోడ్, కర్నూలు. ప్రతి నెల 2వ బుధవారం అనగా మార్చ్ 11వ తేదీన జరుగును. సమయం ఉదయం 10:30 నుండి ప్రారంభం. దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. కిడ్నీ సమస్య, క్యాన్సర్ వ్యాధి, పక్షవాతం, దురాత్మ చీకటి శక్తులు, గర్భఫలం లేక ఇలాగా అనేక రోగములతో పీడింపబడుతున్న వారికి గొప్ప శుభవార్త. డోంట్ మిస్ ఇట్. ఆరోగ్య సమస్యలు, నరాల బలహీనత, కడుపులు మంట. ఎక్కడ ఉన్నారా? అప్పల నర్స వెంకటేష్, కుమారుడు వెంకటేష్. అప్పల నర్స ఎవరు? రా, చప్పట్లు కొట్టండి, అందరూ చప్పట్లు కొట్టండి. నేను ఎంత ఓపికతో మీ అందరికి ఇండివిజువల్గా ప్రేయర్ చేస్తాను. చప్పట్లు చప్పట్లు కొడతా, చప్పట్లు కొట్టా. లేపా, లేవాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. నన్ను చూడు, ఇట్లా ఇప్పుడే చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసు నామములో మైండ్ పనిచేయకుండా మానసికంగా ఈ బిడ్డని బాధిస్తున్న ఆత్మ యేసుక్రీస్తు నజరుడు నామములో కాలిపోవాలి. ఆలోచన లేకుండా చేస్తున్నది, ఆలోచన రాకుండా తొందరపాటు, కంగారు పడు. నీ పేరేంటమ్మా? నర్సమ్మా. భయం, మైండ్, అది తలంపులు, ఏయో ఆలోచనలు, భయం, కాన్సన్ట్రేషన్లో. మీకు ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుంది. అసలు ఏం చేస్తున్నానో అదొక ఆందోళన, నాకు భయం. అసలు ఏంటి నా జీవితం ఏంటి? లేడండి, చనిపోయాడు. 20 సంవత్సరాలు. కుమారుడు ఉన్నాడా? లేడండి, ఇంటికాడ. నీకు మైండ్ కూడా పని చేయట్లేదు. ఇదంతా పీకేస్తుంది. ఒకదాన్నేనండి. అవునా తల్లి? ఇప్పుడే దడ వస్తుంది తెలుసా? గుండు కూడా వేసుకొని ఊపిరి అందట్లేదు. ఇప్పుడు ఏదైనా బాధ ఇదంతా. తిన్నా తరగట్లేదు. నిమ్మలాగా శరీరం నా దగ్గర ఏమి లేదండి. నీవు ఎట్లా వచ్చావు మరి? ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్, ఇది ఇక్కడ గాజువాక దగ్గర నాతీపాలెం అండి మాది. ఎవరైనా చెప్పారా మీకు? ఎట్లా తెలుసు? పోయిన నెలలో మొన్న వచ్చారు కదా, వచ్చాను. స్పాన్సర్ చేసుకుంటానండి నేను, నా పరిస్థితి ఇదని చెప్పాను. తర్వాత ఇప్పుడు అనుకోకుండా టీవీలో 11 గంటల టీవీలో చూసి వెంటనే పరిస్థితి ఏం బాగోలేదండి. అసలు కాళ్ళు కూడా మంటలు వస్తున్నట్టు, కాలు ఇవన్నీ బాధ, పోటు, చెంప లాగేస్తుంది, కళ్ళు కనపడుతుంది, వేడి వచ్చేస్తుంది, వేడి, గుండెలో గాబరా, గుండెలా కొడేసుకుంటుంది, పై ఊపిరి అందట్లేదు, నొప్పు. ఇక్కడ 2-3 సార్లు బ్లడ్ పడటం. 20 సంవత్సరాలు దాటిపోయింది. నీకు పేరు పెట్టి పిలిచినా ఇక్కడికి వస్తున్నావు, నీకేం అర్థం కాదా? ఏదో మైండ్. నీకు నడుములో ఈ పైన నొప్పి ఉంది, పోటు వచ్చేస్తుంది. నిద్ర కూడా పట్టదు నీకు? నిద్ర పట్టట్లేదు. నిద్రలోనూ కూడా గాబరా, గుండు కొడేసుకుంటుంది. నీకు ఆ రోగం కాదు అది.
దురాత్మది, ఈమెకి మనశ్శాంతి లేదు, చచ్చిపోవాలని కూడా ఈమెకి రాత్రులు మనసులోకి తీసుకొచ్చేస్తుంది. అది ఇటు గుండెల్లో, ఇటు ఈపులో, ఇటు కడుపులో, ఇటు కాళ్ళల్లో నుంచి మంటలు ఇలా తీసుకొచ్చేస్తున్నాయి. చాలా బాధ, తట్టుకోలేకపోతున్నాను, బాధ భరించలేకపోతున్నాను. ఏమన్నా పని చేసుకుంటావా ఇంట్లోనేనా? పని చేయకపోతే అవ్వదు. నాకు నేను ఒక్కదాన్నే బతుకుతున్నాను. అది ఆయన ఆ టయానికి నీ బలం చేత నేను ఎగుతాను బాబు, లేకపోతే నా వల్ల కాదని ఆయన మీద భారం వేసి మీద ఎగుతున్నాను. ఏం పని చేస్తారు? అమ్మలు పాల డైరీలో ప్యాకెట్లు అయిపోయారు. మానేసాను ఇప్పుడు 5 నెలలు అయింది. మైండ్ పనిచేయక మానేసారా? శరీరం సహకరించట్లేదా? సడాలి కానీ కంపెనీ కూడా కొంచెం అందాక ఆపారు 300 జనాన్ని. చప్పట్లు కొట్టండి గట్టిగా. నా తల్లిని స్వస్థపరచు దేవా, స్వస్థపరచండి. ఆమెలో ఉన్న దురాత్మలు పూర్తిగా కాలిపోవును గాక యేసయ్య నామములో. లేవాలి లేవాలి. ఇలా అనండి. మీ చేతులు దురదలు వస్తాయా? కాళ్ళు దురదలు వస్తాయి కదా. డాక్టర్ ఎక్స్రేలు స్కానింగ్లు అయ్యి తీస్తే స్కానింగ్లు ఏమీ లేదని చెప్తున్నారు. కానీ విపరీతమైన బాధ, తిన్నది ఇక్కడే ఉండిపోవడం, ఇక్కడి నుంచి ఇది లాగేస్తుంది. ఓకే, కన్నంతా లాగేస్తుంది, చెంపంతా. ఆమేన్. యేసునామము థాంక్ యూ జీసస్. లయము యేసునామము జయం జయము సాతాను శక్తులు లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. Feel the Holy Spirit. Amen. Hallelujah hosana hallelujah. Hallelujah amen. Hallelujah hosana hallelujah. నడు అటు ఇటు నడు అమ్మా. Hallelujah amen. Hallelujah hosana హల్లెలూయా అన్నప్పుడు చేతులు పైకెత్తుదాం. Hallelujah amen. అమ్మా పేరు చెప్పండి. ఇప్పుడు మీ పేరేంటి? అప్లర్స్, అప్పలా ఫుడ్ అప్లర్స్, పీ అప్లర్స్. ఇప్పుడు ఎట్లుందమ్మా శరీరం అంతా? కొద్దిగా తేలిక అనిపిస్తుంది. నడుము నొప్పి, పొట్ట, కాళ్ళు మంటలు, చేతులు దురదలు ఉన్నాయా ఇప్పుడు? కొద్ది తగ్గాయి. ఆమె ఇన్ని సంవత్సరాలు పడుతుంది ఈ బాధ? ఉందండి, అప్పుడు 20-30 సంవత్సరాల నుంచి ఇదే బాధ. ఎన్ని రోజు మందులే, రోజు హాస్పిటల్లే. ఇకెళ్ళ తల్లి నేనున్నా కదా, నేనున్నా కదా. నమ్మకం ఉందా కదా? పూర్తిగా ఉందా? మీ దగ్గర తగ్గిపోద్దని వచ్చాను నేను. చక్కలతో ప్రపంచ. ఇప్పుడు నీకు శక్తి బలం కూడా వచ్చింది తెలుసా? శక్తి బలం వచ్చింది. ఈ మెడలు కూడా ఇందాక ప్రాబ్లం ఉన్నాయి అవి. ఇప్పుడు అది కూడా ఉంది. ఆహార తిద్దడి చేసేస్తాను మంచిగా. ఎంత వయసు ఉంది ఇప్పుడు నీకు? ఇప్పుడండి 50 వచ్చేస్తుందేమో. కొడుకుకి పెళ్ళి అయిందా? పిల్లలు ఉన్నారా? వాళ్ళు వేరేగా ఉంటున్నారు. ఇప్పుడు కొడుకులు ఎవరు ఉండరు, వాళ్ళ భార్య ఉండనివ్వదు. ఒకవేళ వాళ్ళు ఉన్నా మీకు గొడవలు అయిపోతాయి. అప్పల నర్సమ్మ చాలా ప్రభావం పోయింది. సైతాను ఏసై నీలోకి వచ్చాడు. కంగారు పడుకో, ఫ్రీ అయిపోయింది. నీ మైండ్ కూడా రిలీజ్ అయిపోయింది. చూడండి ఆమె వెళ్ళిపోండి. చెప్పమ్మ ఇప్పుడు ఏ ఊరు? ఆ బాబేడు వెళ్ళిపోయాడు మనోడు ఏరియాలో కనపడకుండా. ఖమ్మం జిల్లా కూసుమంచి మాది. ఖమ్మం జిల్లా. లాస్ట్ టైంలో వచ్చావు. అప్పుడు వచ్చినప్పుడు ఏం కష్టంతో వచ్చావు? లాస్ట్ టైంలో వచ్చినప్పుడు ఏం కష్టంతో వచ్చినావు? గర్భసంచి గడ్డ అయితే తీసేశారయ్యా. అయితే ఇక్కడికి వస్తే తగ్గిపోద్దని వచ్చినాం. మేము అందరం కుటుంబంతో వచ్చినాం అయ్యా. తగ్గిపోయింది, మంచిగా ఉంది. తగ్గిపోయింది. క్యాన్సర్ అక్కడికి పోయి మళ్ళీ బ్రెయిన్కి వచ్చేసింది. ఆడు చెప్పాడు, వీడు చెప్పాడు. ఒకడేమో టీబీ అన్నాడు అంట, ఇంకోడేమో క్యాన్సర్ అంట. ఈ తింగర మనుషులు చూసి ఆ డాక్టర్లు లాగేస్తారు డబ్బు. ఎంత లాగేశారు డబ్బు మొత్తం? ఖమ్మంలో 30,000 అయినాయి. ఇక్కడ రేడియేషన్కి వస్తే 1,50,000 అయినాయి అయ్యా. ఆయన మళ్ళీ రా, మళ్ళీ 1,00,000 అవుతాయి అని, అది కూడా మళ్ళీ చెప్పలేమన్నారు అయ్యా. అంటే ఇక పోను, నేను పోకుండా ఇక ప్రార్థనకు వస్తానని పోయిన వారం కాక అటు పోయిన వారం వచ్చా, మళ్ళీ ఈ వారం వచ్చినయ్యా పోకుండా. ఇప్పుడు తల దిమ్మ అన్నావు ఇప్పుడు ఉందా? పోయిందయ్యా. పోయిందా? నడుని పన్నం ఉందా? నడును
పోయిందయ్యా. పోయిందా? పోయింది. మొత్తం శుభ్రంగా పోయిందిగా. ఇక మళ్ళీ అక్కడికి వెళ్తావు హాస్పిటల్కి? ఎక్కడికి వెళ్ళనయ్యా, టాబ్లెట్లు మింగటా అటుకి వెళ్తావా? ఎటు పోనయ్యా, మింగట్లే. నీకేం ప్రాబ్లం లేదు, వేసే బాగు చేస్తాడు సంపూర్ణంగా. చప్పలు కొట్టి ప్రభుని మహిమపరచండి, చప్పలు కొట్టి ప్రభుని మహిమపరచండి. మీ పిన్ని ముఖం చూస్తే ఎట్లుంది ఇప్పుడు? మంచిగా ఉందా? అసలు వచ్చినప్పుడు ఎట్లా వచ్చారు, ఏంటి అసలు పరిస్థితి? అప్పుడు కొద్దిగా బాగలేదు, ఇక్కడికి వచ్చాకనే కొద్దిగా. ఎందుకు వచ్చారు అసలు ఇక్కడికి? అదే అయ్యా, క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్ అన్నారయ్యా. ఏ క్యాన్సర్లో నా బాధ్యత ఉంది, ఏ క్యాన్సర్లో నేను నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మీరు ఎవ్వరు టెన్షన్ పడకండి. ఇప్పటి వరకు ఆమెకి తలంతా టాంగ్ టాంగ్ అన్నట్టుగా ఉంది, చెవులు కూడా అదే దాన్ని ఏమంటారు, చెవులు, నడుము భయంకరంగా గుంచింది, ఒంట్లో శక్తి లేదు. ఇప్పుడు దేవుడు మొత్తం ఇచ్చేసాడా లేదా? చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. వెళ్ళండి. కర్నూలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్ నియర్ సెంట్ తెరెసా మోన్స్టరీ, నందుకోత్కూర్ రోడ్, కర్నూలు. ప్రతి నెల 2వ బుధవారం అనగా మార్చ్ 11వ తేదీన జరుగును. సమయం ఉదయం 10:30 నుండి ప్రారంభం. దేవునిచే బహు బలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. కిడ్నీ సమస్య, క్యాన్సర్ వ్యాధి, పక్షవాతం, దురాత్మ చీకటి శక్తులు, గర్భఫలం లేక ఇలాగా అనేక రోగములతో పీడింపబడుతున్న వారికి గొప్ప శుభవార్త. డోంట్ మిస్ ఇట్. చూసినప్పుడు అబ్రహాం రోమును ఆనుకున్నటువంటి లాజరు తను కనపడ్డాడు. చప్పలు కొట్టి స్తోత్రం చెప్పండి ఒకసారి. తండ్రివైన అబ్రహామా అని పెద్ద కేక పెట్టాడు. తండ్రివైన అబ్రహామా అని అరిచాడు. ఆమేన్, హల్లెలూయా. తండ్రివైన అబ్రహామా. అప్పుడు అబ్రహాం చూసినప్పుడు కనపడుతున్నాడు ధనవంతుడు కనపడ్డాడు. లాజరు ఇక్కడ పంపించమంటే కుదరదని చెప్పాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ లోకంలో శరీరదారులుగా ఉన్నప్పుడే మనం మంచి అయినా చెడైనా ఏదైనా చేయగలం. దేవుని స్తుతించటమైనా దేవుని ఆరాధించటమైనా ఈ శరీరంలో ఉంది. ఎందుకంటే మన్ను నిన్ను స్తుతించినా అది నీ సత్యంని వివరించడం బైబిల్లో ఉంది. చనిపోయిన తర్వాత ఎవరు మేము చేయలేము. ఈరోజు మా సహోదరుడు ఒక ఆయన చనిపోయారు. అతని పేరు సంసోన్. అతను నాకంటే కొంచెం పెద్దవాడు, మాకు పెద్దమ్మ గారు అబ్బాయి. సంసోన్ అని పెట్టాడు. వాళ్ళు ప్రభు నమ్ముకున్నారు స్టార్టింగ్లో. వాళ్ళ మరి ఎంతో విశ్వాసంగా ఉన్నాడు వాడు చిన్నప్పటి నుంచి. కానీ తర్వాత వాడు ఏమైపోయిందో ఏమో, తాగుతాడు, అందరితో గొడవ పెట్టుకుంటాడు, మనశ్శాంతి లేకుండా చేస్తాడు. 2-3 పిల్లలు కూడా ఉన్నారు. ఈరోజు మరి ఆయన తాగి ఎక్కడో వెళ్ళిపోయి అప్పుడు ఎలాగో హాస్పిటల్ పెడితే చనిపోయారంట. ఈరోజు అక్కడ ప్రోగ్రాం. వీళ్ళేరా గమనించండి, ఎంత విశ్వాసంగా ఉన్నాడో వాడు. చాలా విశ్వాసుడు, మంచి విశ్వాసుడు. అసలు మాకు ఆయన వాళ్ళ గురించి తెలిసినప్పుడు ఎంత విశ్వాసం గలవాడని, అతను ప్రభు నమ్ముకున్నందుకు ఇట్లా అని ఏదో ఒకసారి ఏదో విషయంలో యేసు ప్రభు గొప్పవాడా ఏదో అని అతనికి వేరే వాళ్ళకి కొంచెం మాట వచ్చినప్పుడు నా దేవుడు గొప్పవాడు అని చెప్పేసి, అయితే యాసిడ్లో చేయబెట్టరా, ఆ యాసిడ్లో చేయబెడితే నీ చెయ్యి కాలపోతే నిజంగా మీ దేవుడు గొప్పవాడని రెచ్చగొట్టేసరికి మనోడు యాసిడ్లో చేయబెట్టేశాడు కూడా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యాసిడ్లో చేయబెట్టి అంత విశ్వాసుడు మొత్తం తాగుబోతు అయిపోయాడు, ఎంతో పిచ్చి అయిపోయాడు. ఇప్పుడు ఆయన చనిపోయాడు ఈరోజు. ప్రియులారా గమనించండి, మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుని మీద నమ్మకము, విశ్వాసం మనకు ఉండాలి. అసాధ్యమైన కార్యాలు ఏమైనా ఉంటే కూడా అది సాధ్యపడతాయి. మనం హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదవండి. ఇక్కడ శారా గురించి మనం చూస్తాము. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము దయచేసి చూడండి. 11వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకోను గనుక తన వయసు గతించినను గర్భము ధరించుటకు శక్తి పొందెను. హల్లెలూయా. చూడండి, ఈ విశ్వాసం ఎంత గొప్పదంటే చూడండి, విశ్వాసం అనేటువంటిది ఒక మనిషికి ఉంటే, విశ్వాసము ఉన్నట్లయితే చూడండి, విశ్వాసం బట్టి శారాయు వాగ్దానం చేస్తున్నవాడు నమ్మదగిన వాడిని ఎంచుకో తాను
వయసు గతించను గర్భం ధరించుటకు శక్తి పొందిందంట. వయసు అయిపోయింది, వయసు అయిపోయింది. పిల్లలు కనేది ఒక వయసు ఉంటుంది కదా, ఆ వయసు అయిపోయి ఇంకా ఎక్కువైపోయింది ఆవిడకి. దేవుని బిడ్డలారా గమనించండి, ఆమె దేవుని వాగ్దానాన్ని తీసుకుంది. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరిచే దేవుని వాగ్దానం, దేవుడే వాళ్ళకి వాగ్దానం చేశాడు. దేవుడే వాళ్ళకి వాగ్దానం చేశాడు. ఈ యొక్క శారా గురించి మనం తెలుసుకున్నట్లయితే ఆమె విశ్వాసమును బట్టి శక్తి పొందుకున్నట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. హల్లెలూయా. ఎప్పుడైనా సరే దేవుని బిడ్డలారా గమనించండి, మనం ఏదైతే అడుగుతున్నామో దేవుడు మనకు అది ఇస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఒకవేళ అది టైం అయిపోయినా కూడా దేవుడు సమకూర్చగలవాడు. హల్లెలూయా. సమకూర్చగలవాడు. నేను ఒకటే చెప్తాను, ప్రతి ఒక్క వ్యక్తి ఒక పోరాటంలో ఉన్నామనేది గుర్తుపెట్టుకోండి. ఒక పోరాటం, నాకే పోరాటం లేదు, ప్రశాంతంగా ఉన్నానంటే ఇక నేనేం చేయలేను. కుటుంబ పరంగా కొంతమంది తండ్రిగా ఉన్నా, ఒకవేళ తల్లిగా ఉన్నా, లేదంటే కుటుంబంలో ఒక బాధ్యత ఎవరైనా కుమారుడిగా బాధ్యతలు ఉన్నా, ఈ పోరాటాల గురించి నేను చెప్పట్లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఒక స్త్రీ కుటుంబంలో బాధ్యత తీసుకుంటే భర్త హాయిగా తిరుగుతాడు. భర్తకి ఏముండదు, ఎందుకంటే ఈమె తెస్తుంది, ఆమె అప్పైనా తెస్తుంది, సప్పైనా ఆవిడే ఉండడు. ఇక అమ్మే వదిలేసి ఈయన మనవాడు ఊరంతా తిరుగుతూ ఉంటాడు. కొంతమంది కష్టపడతారు వదిలి. ఆ భార్య బాధ్యత తీసుకుంటే ఎలా ఉండదంటే, చూడండి, అబ్రహాముకి దేవుడు అన్నీ ఇచ్చారు. అబ్రహాముకి పిల్లలు లేరు, కానీ పిల్లలు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేశాడు, నీకు గర్భఫలం, నీ గర్భఫలం నీకు ఇస్తా. ఆ టైం చాలా అయిపోయింది. 75 అప్పటికి అబ్రహాం వాగ్దానం చేసినప్పుడు 70 సంవత్సరాల వయసు. అప్పటికే ఆల్రెడీ ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి 75లో ఏముంటుందండి, ఎవరో నడిపించవలసిన మనిషి ఆయన. కానీ ఆయనకు అధిక బలం ఉంది కాబట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో ఏముందంటే ఆయుష్ 70 సంవత్సరాలే, అధిక బలం ఉన్నాడు 80 సంవత్సరాలు. ఇంకా ఆ పైన బ్రతికితే బ్రతకొచ్చు, కానీ బాడీలో ఉన్నటువంటి మూమెంట్స్ ఏమీ ఉండవు అని దాని అర్థం. అయితే 70 సంవత్సరాలు, ఎందుకంటే మా అమ్మకి ఇప్పుడు 71. ఇప్పుడు ఆమెతో మేము కొంచెం ఆ బాధలు చూస్తున్నాను. అంత బైబిల్ నిజంగా ఎంత కరెక్ట్ అర్థం చూడండి. అంటే మనకు 70 సంవత్సరాల వరకు కూడా మనం ఎలాగైనా మాట్లాడతాము, ఎలాగైనా చేస్తాము, ఎలాగైనా జీవిస్తాము. హల్లెలూయా. చప్పట్లు కొట్టిస్తాం, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ తర్వాత ఇతరుల మీద ఆధారపడాల, చిన్నపిల్లలాగా. ప్రియులారా, అబ్రహాముకి బిడ్డల్ని ఇవ్వాలనేటువంటి పట్టుదల, అంటే దాన్ని ఏమంటారు, ఆ ఆశ మరి శారాలో ఉంది. దేవుడు కూడా వాగ్దానం చేశాడు. అయితే నా యజమానుడికి నేను నా గర్భంలో నుండి బిడ్డని ఇవ్వాలనే ఆశ ఉంది. అందుకని ఆ వాగ్దానాన్ని తీసుకుని ఆవిడ ఏం చేసిందంటే, ఆ వాగ్దానాన్ని ఆమె ఎలా తీసుకుందంటే విశ్వాసము రూపంలో తీసుకుంది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విశ్వాసము. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు మరోసారి. ఆ విశ్వాసాన్ని ఒక శక్తిగా ఆవిడ గమనించాలి. అందుకనే చూసినట్లయితే దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, విశ్వాసమును బట్టి శారయి వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగిన వాడని ఎంచుకు కనుక తాను వయసు గతించినను గర్భము ధరించుటకు శక్తి కలిగిందిగా ఉంది. గర్భం ధరిస్తానే ఉంది, అంతే. చప్పట్లు కొట్టండి గట్టిగా. అయిపోయింది, టైం అయిపోయింది, ఆవిడ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, టైం అయిపోయింది. అయినా కూడా విశ్వాసం బట్టి దేవుడు చేసిన వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటూ విశ్వాసం బట్టి ఆవిడ ఏం పొందుకుందంట, శక్తి పొందుకుంది, పవర్ పొందుకుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. నీలో విశ్వాసం ఉంటే నీలో ఒక పవర్, అది విశ్వాసమే ఒక పవర్, శక్తి. ఆమేన్. హల్లెలూయా. నేను అనుభవించిందే ఎవరికైనా చెప్తాను, నేను అనుభవించుకోవడం ఎవరికైనా చెప్పను. దేవుని బిడ్డలారా, మనము నేనైతే వాక్యం ఏదైతే చదువుతానో అది నేను హృదయపూర్వకంగా యాక్సెప్ట్ చేసుకుంటాను, నేను ఇష్టపడతాను, అది అంగీకరిస్తున్నాను. వాక్యం ఎప్పుడు అబద్ధము కాదు.
దీంట్లో అసలు సున్నైన పొల్లైన తప్పు అసలు తీసివేయబడదు అన్నీ ఉంది బైబిల్లో. దయచేసి గమనించండి. దేవుని బిడ్డలారా, వాక్యమును మనము చదువుతున్నప్పుడు దాన్ని మనస్ఫూర్తి చదివితే దేవుడు నీతో మాట్లాడినట్లు క్లారిటీ వచ్చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. వాక్యం ఎప్పుడు అబద్ధము కాదు. కర్నూలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్ నియర్ సెంట్ తెరిసా మోన్స్టరీ, నందుకోత్కూర్ రోడ్, కర్నూలు. ప్రతి నెల 2వ బుధవారం అనగా మార్చ్ 11వ తేదీన జరుగును. సమయం ఉదయం 10:30 నుండి ప్రారంభం. దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. కిడ్నీ సమస్య, క్యాన్సర్ వ్యాధి, పక్షవాతం, దురాత్మ చీకటి శక్తులు, గర్భఫలం లేక ఇలాగా అనేక రోగములతో పీడింపబడుతున్న వారికి గొప్ప శుభవార్త. డోంట్ మిస్ ఇట్. మన ఫోన్ చేసావు తెలుసా? వచ్చానండి. మీ ఆయన విడిచిపెట్టేసింది నేనేనా? అవును, మళ్ళీ కలిసిపోయామండి. కలిసిపోయాక ఇలాగ వచ్చేస్తున్నా నీకు. ఆయనే పంపించారు. అమ్మమ్మమ్మమ్మ చప్పట్లు కొట్టి. ఈ మనుషులు ఎవరు? మా వాళ్ళేనండి. అంతేనా? మనోళ్ళేనా? ఆ బిడ్డ ఏదో కష్టపడుకుని తల్లిగారు ఇంటికాడు ఉండి ఇల్లు కట్టుకున్నావా? నువ్వేనా? ఏది మీ కూతురేది? రాలేదండి. ఆ పిల్ల రాలేదు. వీళ్ళు ముగ్గురు అంతా ఎవరో? మా తోటికోళ్ళు వదిన గారు. నాకు మొన్న నువ్వు ఫోన్ చేసావు. ఎంత మనుషులైనా మనం గుర్తుపెట్టేస్తాం. అయితే ఈమె ఏమంటుంది, అక్కడ వచ్చింది పెద్ద దెయ్యం వచ్చేసింది ఈమె లోపల. అది ఆమెకు తెలుసా నీకు ఉందని? పడిపోయానండి. ఆ రోజు విజయవాడలో ప్రార్థన చేశాక మీరు ఇది తగ్గదమ్మా, ఇది దుష్ట శక్తి ఉందండి, ఫుల్ స్పాన్సర్ చేసుకోండి అంటే నేను మా వారిని ఒప్పించుకుని స్పాన్సర్ అది కూడా చేయించుకుని ఇక్కడికి వచ్చాను. అయ్య గారు, ఈమె సమస్య ఎంత పెద్దదంటే ముందే భర్త వీళ్ళిద్దరికి సమస్య వచ్చి వదిలేశాడు. ఈ పిల్లల్ని పెట్టుకుని ఏదో బతుకుతూ ఉంటే మళ్ళీ ఇద్దరు కలుసుకునేసరికి పాపం దురాత్మ వచ్చేసింది. అంతే కదా? ఆ బిడ్డ అంటుంది, అయ్యా ఇప్పుడు వరకు ఇడిపోయాము, ఇప్పుడు మేము కలుసుకున్నాక సుఖం లేకుండా ఈ దురాత్మ నన్ను బాధించేస్తుందని ఏడ్చింది. అమ్మ నేను బాగు చేస్తలేదు, టెన్షన్ పడకన్నా. కానీ మళ్ళీ నువ్వు వచ్చావు. ఎట్లా వచ్చావు? రావాలనిపించింది. అవునండి, మా ఆయన గారే పంపించారండి. ఆయనే పంపించారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అసలు వీళ్ళ అత్తమామ దగ్గర ఉండి కేసులు వేసుకున్నారు వీళ్ళు. అంతేనా? ఇప్పుడు అన్నీ బాగున్నాయండి. అన్ని సెట్ అయిపోయినాయా? చప్పట్లతో ప్రభుని కనపరచండి. చప్పట్లతో ప్రభుని కనపరచండి. ఆమేన్, హల్లెలూయా. కనీసం డ్రింక్ మూత కూడా తీలేనండి. తల నుంచి అన్ని వాపులండి, కేళ్లవాతం అండి. మరి పోయిన బుధవారం అంటే మొన్నేగా వచ్చింది. బుధవారం 3 రోజుల కింద విజయవాడ వచ్చాను. ఇప్పుడు కొద్దిగా బాగున్నావా? కొంచెం పర్లేదు, కానీ అయినా టాబ్లెట్లు వేసుకుంటేనే తగ్గుతుందండి. అక్కర్లేదు. చప్పట్లు కొట్టండి. చూడండి, ఆమెకి ఇలా చేతులు ఇలా ఉండి ఏదో వాతం లాగా ఉన్నట్టు ఉన్నాయి. మైకులు చెప్పు. ఇప్పుడు కూడా వాతం నొప్పులండి, వాపులండి. చేతులు చూడండి వణికిపోతున్నాయి. పైకెత్తే చేతులు గజగజగా వణికిపోతున్నాయి. చూడండి, అదిగో ఆటోమేటిక్. అంటే ఇట్లా శక్తి లేదు. టాబ్లెట్ వేసుకుంటేనే పని చేయగలనండి. ఇక మనం బాగు చేస్తామని నమ్మకం ఉందా లేదా? ఉందండి. ఇక్కడికి వచ్చి నాకు తగ్గుద్దని నమ్మకం వచ్చిందండి. అక్కడ దెయ్యం పెట్టి ఏదో బాధలు పడ్డావు. నీకు ఆ విషయం తెలుసా? అవునండి. తెలుసా? తెలియదని తర్వాత చెప్పారండి. అలా చెప్పారా? చప్పట్లు కొట్టండి. అలా చూస్తే ఎట్లాగండి? అలా చూస్తే ఎట్లా? చప్పట్లు కొట్టండి. మీరు ఎంత మంచి అద్భుతాలు చూస్తున్నారో తెలుసా? హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. చప్పట్లు ఆపవద్దు. హల్లెలూయా అని చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. ఆ వణికిపోతున్న చేతులు మీరు చూస్తున్నారు కదా, అవి ఇప్పుడు బాగు చేస్తున్నాడు యేసయ్య. ఆమేన్ చెప్పండి అందరూ. మీరందరూ ఆ బిడ్డ చూడండి, ఇడిపోయినప్పుడు ఇడిపోయాము, ఏదో బతుకుతున్నాము, నా బతుకు నేను, కానీ ఇద్దరు కలుసుకున్నాము కొయ్యసులు ఇట్టేసుకుని. ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగోకుండా అయిపోయిందని ఎంత వేదన. హల్లెలూయా. పట్టుకో, నా చేతులు పట్టుకో. వచ్చేసింది బలం గట్టిగా. అదిగో పట్టేసింది. ఇదిగో గట్టిగా పట్టేసింది. చూడండి, అదిగో నా చేతులు ఎర్రగా. ఆమేన్. ఉనికి చేతులన్నీ యేసు నామములో. చూడు, ఆమెన్. మగత కూడా యేసు నామములో వెళ్ళిపోవాలి. ఆమెన్. సిస్టర్ మైకేది? సిస్టర్ చేతులు పైకి ఎత్తండి. మీ పేరు చెప్పండి. నాగలక్ష్మి. గట్టిగా పట్టుకున్నావా? పట్టుకో. ఓకే. ఆమేన్. కళ్ళు మబ్బులు ఆగినాయా? నడువులో నొప్పి కనపడుతుంది? అన్ని నొప్పులేనండి. ఓకే. చేతులు చూపించి అందరికి. ఇలా పట్టుకో.
ఇప్పుడు దాకా ఉనికి నీ కదా ఇట్లా చూపించు తల్లి, ఇలా చూపించమ్మా. ఆమె ఆమె వణుకుడు కూడా ఆగిపోవును కాక. ఆమె వచ్చిందా? శక్తి బలం వచ్చిందా? ఇగో ఈ చేతితో కూడా పట్టుకో మైకు. తెలిసిందా? బలం వచ్చేసిందా? అంతకుముందు లూజ్ ఉండే కదా ఇవి, ఈ ఫింగర్స్ అన్ని కూడా. 5 పాయింట్లు ఉందన్నారండి. బ్లడ్ కూడా లేదు నీకు? ఆమె చూడు ఎర్రగా అయిపోయినాయి. సేమ్ ఉన్నదా లేదా బ్లడ్? చూడండి అమ్మాయి రండి అమ్మ, ఇప్పుడు మీ చుట్టాలందరూ రమ్మనండి. సేమ్ ఇద్దరికి బ్లడ్ లేదన్నారు కదా, ఎవరికి ఎక్కువ ఎర్రగుంది చెప్పండి. మీరు రండి అమ్మ. ఎవరికి ఎక్కువ ఉంది? ఎర్రగా ఎవరికి ఎక్కువ ఉంది? ఆ అమ్మాయి ఎవరు అసలు? మీకు అక్క. ఈమెకేమి? ఆమెకేంటి? ఎవరి చేతులు ఎర్రగున్నాయిరా? యువతలుగా రా తల్లి, నువ్వేందు ఎక్కడో ఎవరి చేతులు ఎర్రగున్నాయి? లే నాగలక్ష్మి, లేచిపోతాం. చప్పలు కొట్టాడు అందరూ, కొట్టాలి గట్టిగా కొట్టాలి. నాగలక్ష్మి. ఇప్పుడు నాగలక్ష్మి చేతులు చూపించాలి అందరికీ. చేతులు చూపించి ఎర్రగా అయిపోయినాయి చూడండి, ఎర్రగా అయిపోయినాయి. ఆమేన్, హల్లెలూయా. చెప్పు, బలం ఎంత బలం వచ్చింది? 100%, 1000% వచ్చేసిందా? 100, 1000 అన్నావేంటి? 100,000 వచ్చింది. రియల్ అండి. ఓకే. మీరు ఎలా తీసుకొచ్చారు? ఇప్పుడు ఎట్లా ఉంది? ఆగండి, మీరు రండి. ఇప్పుడు చూసుకోండి, మీ అమ్మాయిని టెస్ట్ చేసుకోండి. నడు నాగలక్ష్మి, అటు ఇటు నడు. సప్పట్లు కొట్టండి అందరూ, పరుగులు పెట్టేస్తుంది. ఆవిడ నడవలేకపోయింది. పోయిన బుధవారం అంటే బుధవారం వదిలేసి గురి, శుక్ర, శని అంతే. ఒక్కరోజు గ్యాప్లో ఈ మనిషి ఇట్లా వచ్చేసారు. ఇప్పుడు అక్కడ దమ్ము ఆయాసం ఉంటుంది నీకు, నిజమేనా? అది అవునండి. దమ్ము ఆయాసం ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు లేదండి. కళ్ళు కూడా మబ్బుగా ఉంటాయి, ఇప్పుడు ఉందా? ఇప్పుడు లేదండి. చేతులు వణుకుతున్నాయా? 100కి 1000%. పక్కా. ఓకే, దేవునికి మహిమ. నడువులో నొప్పి ఉంది భయంకరంగా, అది ఉందా? ఇప్పుడు పోయిందా? చూసుకో. తగ్గిందండి. కాళ్ళు ఇప్పుడు కూడా ఉందా? అది ఓకే. ఓకే, వేస్తున్నాము. ఆమేన్, ఆమేన్. చూసుకో. ఆమేన్. చప్పట్లు కొట్టండి. ముఖంలో మీకు మార్పు కనపడుతుందా? ఎంతమంది కనపడుతుంది కదా? వెళ్ళిపోండి. కర్నూలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక. స్థలం SS గార్డెన్స్ నియర్ సెంట్ తెరిసా మోన్స్టరీ, నందుకోత్కూర్ రోడ్, కర్నూలు. ప్రతి నెల 2వ బుధవారం అనగా మార్చ్ 11వ తేదీన జరుగును. సమయం ఉదయం 10:30 నుండి ప్రారంభం. దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. కిడ్నీ సమస్య, క్యాన్సర్ వ్యాధి, పక్షవాతం, దురాత్మ చీకటి శక్తులు, గర్భఫలం లేక ఇలాగా అనేక రోగములతో పీడింపబడుతున్న వారికి గొప్ప శుభవార్త. డోంట్ మిస్ ఇట్. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి యొక్క నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.